ఈజీగా మనము కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వాష్ చేసుకున్నా, మొత్తం అన్నీ వాష్ చేసుకునే తీసుకున్నా. అలానే వాష్ చేయండి, ఇంకా అదేమీ కాదు. కూర చేసుకుంటే ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై ఎక్కువ మందంగా కాకుండా ఇట్లా పల్చాగా కట్ చేసుకోండి. కట్ చేసుకోవాలి కాకరకాయని, చాలా టేస్ట్ ఉంటుంది, చేదు కూడా ఉండదు. చిన్న కాకరకాయలు ఇవి బాగుంటాయి, చాలా చేదు ఉంటాయి. ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కూర చేసుకోకండి. ఇలా మొత్తం అన్ని కట్ చేసుకున్నా. ఇలా అన్ని కట్ చేశాను. చూడండి ఎంత పల్చాగా ఉందో, మందం అనేది అస్సలు లేదు. ఇలా చేసుకోవాలి పల్చాగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెడుతున్నా, 10 నిమిషాలు. పల్లీలు వేయించుకోవడానికి గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నా. పల్లీలు అయితే తీసుకున్నాను కాకరకాయ ఫ్రై కోసం పొడికి. కొంచెం దూరగా వచ్చేంత వరకు వేయించుతున్నా. కొంచెం కలర్ రంగు మారేంత వరకు వేయించుకోండి. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరు తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేసుకుంటే, ఎందుకంటే అది కొంచెం రోస్ట్లా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఏ దాంట్లోనో తినొచ్చు, అన్నంలోకి, చపాతీలోకి. అలా గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఇంత వేగితే చాలు, పొట్టు ఊడిపోతుంది. సరిపోయినాయి, ఇంత వేగితే చాలు. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇలా ప్లేట్లోకి తీసుకోండి, అలానే ఉంటే మాడిపోతాయి. కొంచెం చల్లారనిద్దాం వీటిని. కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టుకుంటున్నా. ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉండింది. ఆయిల్ వేసుకున్న కొంచెము డ్రై ఫ్రై చేసుకోవడానికి. కొంచెం ఆయిల్ వేడెక్కని ఆయిల్ హీట్ అయ్యే లోపల తెల్లవాయలతో ప్రిపేర్ చేసుకుంటున్నా పొడి కోసము. శనగిత్తనాలు అక్కడ చల్లారుతున్నాయి, ఆయిల్ ఇక్కడ పెట్టాను, తెల్లవాయలు ఇక్కడ ఒలుచుకుంటున్నాను. తెల్లవాయలు అయితే రెడీ అయిపోయినాయి, ఆయిల్ కూడా కాగింది. కాకరకాయలు అయితే ఒకటిగా వేస్తాను దీంట్లోకి. చూడండి ఇలా ఎక్కువ ఆయిల్ హీట్ అయింది కాబట్టి త్వరగా అయిపోతుంది. మనం ఎక్కువ ఆయిల్ని వేడి చేయకోకుండా అలానే వేస్తే త్వరగా అవ్వవు కాకరకాయలు. ఇలా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. మెత్తగా కాకుండా బాగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి ఇట్లా, అప్పుడే చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. నేను ఎక్కువ ఇలానే చేస్తుంటా కాకరకాయ ఫ్రైని, కూర అలా ఏం చేయను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కాకరకాయ ఉట్టిగా తినేయచ్చు, చేదు అనేది ఉండదు అసలుకి. చూడండి రంగు ఎలా మారుతుందో, గ్రీన్లో ఇంకా వైట్లోకి మారింది కొంచెము. ఆ వైట్ కాస్త కొంచెం డార్క్లా అయిపోతుంది, బ్లాక్లా వస్తుంది. అంతవరకు వేగనివ్వాలి మనం. గోల్డ్ కలర్లా వచ్చాయి చూడండి. ఇప్పుడు రంగు అట్లే మారుతూనే ఉంటుంది, అది ఒక్కొక్క రెండుసేపుకి కొద్దిసేపుకి. ఇలా కలర్ మారుతూ డీప్ ఫ్రైలా ఫుల్ ఆయిల్ ఏం లేకోకుండా అయిపోతుంది.
ఇప్పుడు మనం ఫ్రైకి ఎలా ఉడుకుతుందో అలా ఉడికింది. మామూలు ఉట్టి ఫ్రై కంటే ఇట్లానే చాలు. ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా టమోటా ఆనియన్ వేసి ఉట్టి ఫ్రైలా చేసుకోవచ్చు. ఇట్లా ఇంతవరకు చూడండి ఎలా వచ్చాయో. ఆ మధ్యలో అంతా ఫుల్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. రెడీ అయినాయి. కొంచెం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఇవన్నీ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. ఇలా ప్లేట్లోకి అయితే మొత్తం తీసేసుకుంటున్నాం. ఇంకటి ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి శనగపిండి పొట్టు మొత్తం ఇలా తీసేసుకోవాలి. నార్మల్ పల్లీలా చేసుకోవాలి. ఇలా పల్లీలు అయితే మొత్తం ఇలా శుభ్రం చేసుకొని తీసుకోవాలి. అలానే మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. పల్లీలన్నీ ఇందులో వేసుకుంటున్నాం మిక్సీ జార్లోకి. చిన్న వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నా, అవి కూడా వేసుకుంటున్నా ఇందులోకి. కొద్దిగా సాల్ట్ కొంచెం వేసుకుందాం. కారం పొడి యాడ్ చేసుకుంటున్నా కొంచెం. మిక్సీకి అయితే పట్టాను దీన్ని. ఇలా పొడి చేసుకున్నాను అందులోకి వేసుకోవడానికి. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు అయితే ఇట్లా వేడి చేసుకుంటున్నా. దాని తాలింపు పెట్టాం కాబట్టి ఇదే ఇంకా తాలింపు. కరివేపాకు ఒక్కటే ఇందులోకి అయితే కరివేపాకు వేస్తున్నా కాకరకాయలోకి. ఫైనల్గా ఇలా పొడిని కాకరకాయలోకి అయితే మిక్స్ చేసుకుంటున్నా. సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ పొడి కాదు, కాకరకాయ డ్రై ఫ్రైలానే ఉంటుంది. ఇలా ఇట్లా బాగా అంతా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఫుల్ మిక్స్ కావాలి ఆ పొడిను కాకరకాయ అనేది. అలానే అయినా తినొచ్చు, చపాతీలో అయినా తినొచ్చు, అన్నంలో అయినా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో అని. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదు. చూడండి ఎలా ఉందో. అదే ఒక ఫ్రైలా అనిపిస్తుంది. మనము గ్యాస్ మీద చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం చేతితో చేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. తెల్లవాయలు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇలా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. చాలా చాలా బాగుంది. చూస్తుంటేనే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలకు అయితే తీసుకుంటున్నా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఆయన ఆకు అయితే తెచ్చారు పప్పుకి. పాలకూర పప్పు అండ్ టమోటాలు. పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పప్పు. మెంతి పప్పు లేకపోయినా పర్వాలేదు. పాలకూర పప్పు ఒక్కటే వేసుకొని పప్పు అనేది మనం చేసుకోవచ్చు. పాలాక్ అనేది ఇలా ఓపెన్ చేశాను. లేతగా ఉంది. చాలా బాగుంటుంది పప్పు. చాలా లేతగా ఉంది కాబట్టి ఇలా అంటేనే అలా తునుగుతుంది. చూసారా, చాలా చాలా బాగుంది పప్పు. ఆకుకూర లేతగా ఉంది కాబట్టి ఇలా అనగానే తునిగిపోతుంది. చూడండి, ఇలా నీట్గా అయితే ఒలిచేసుకుంటున్నా పప్పుని, అది ఆకుకూరని. సింపుల్గా పప్పు ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను. సింపుల్గా ఇలా ఆకునైతే మొత్తం ఒలిచేసుకున్నాను. పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తారండి. ఇలా కుక్కర్ పెట్టుకున్నా.
కుక్కర్ పెట్టుకొని కొన్ని బేళ్ళు వేసిన, అవి కూడా దగ్గర ఉడకడానికి వచ్చినాయి. కుక్కర్లోకి అయితే నేను అన్నీ వేసి పెట్టానండి, టేస్ట్ అంతగా ఏం బాగుండదు. కాబట్టి ఇలా బేళ్ళు సపరేట్ ఉడకబెట్టుకొని అన్నీ వేసుకుంటా పప్పుకి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది పప్పు అనేది. ఇంకా కొంచెం ఉడకాలి బ్యాళ్ళు. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, ఆకుకూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎర్రగడ్డ, ఆనియన్, టమోటా మొత్తం వేసుకుంటా పప్పుకి. ఇంకా సింపుల్గా అయిపోతుంది. మీతో కూడా షేర్ చేసుకుంటా, చూడండి. ఇంతే అండి. బేళ్ళు ఉడికిన తర్వాత వేసేస్తాను. కొంచెం పసుపు, ఉప్పు, ఇంక రొటీన్ మామూలుగా వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, కొద్దిగా సాల్ట్, పసుపు మొత్తం అన్నీ వేసేసాను ఇందులోకి. ఇంకా ఆకుకూర ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత వేస్తాను. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. కుక్కర్కి అన్నీ వేసి పెడితే ఎందుకో టేస్ట్ బాగా వస్తలేదని ఇలా చేసుకుంటున్నా రీసెంట్గా. ఇంకా డెలివరీ అయినప్పుడు ఇంకా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పప్పు. ఏదైనా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అని. లాస్ట్గా ఆకుకూర ఒకటి వేసుకుంటే చాలు. ఈ పప్పు పాలకూర ఒకటి ఉంటే చాలండి, మెంతాకుండా వేసుకోవచ్చు. దొరికినప్పుడు ఏం చేస్తారు. ఆకుకూర వేసుకుంటున్నా, కొద్ది చింతపండు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెం యాడ్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు, ట్రై చేయండి మీరు కూడా. చూడండి కలర్ఫుల్గా ఉంది. ముందుగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ నొక్కి ఆల్ అని ఆ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మంచి మంచి రెసిపీస్ అనేది పరిచయం చేస్తుంటా. రెసిపీస్ అనే ఒకటే కాదండి, అన్ని రకాల వీడియోస్ చేస్తాను నేను. షాపింగ్, కుకింగ్, అలానే అన్ని డైలీ వ్లాగ్స్, చిట్కాలు, కామెడీ వీడియోస్ అన్నీ వస్తాయి నా ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు మొత్తం రామి తిరువాత కూడా పెట్టేశాను. చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై, పప్పు, రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో అని. టేస్ట్ చేసి చెప్పుమా, ఎట్లుంటుంది చూడు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పుమా. చూడండి మా వారు టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు. ఉందా? సూపర్ ఉందా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అని చెప్పు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అను. పప్పుకి ఇదేంది కాకరకాయ తాలింపుకి ఒక లైక్ అంటే ఏంటమ్మా పాపం.